నమస్తే V3 న్యూస్కి స్వాగతం. ఇక మన దేత్తాడి కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు మొన్నటి ప్రశ్నకు సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తున్నా. చాలామంది చెప్పిరు, తెలుగుల వాళ్ళకు ఆసక్తిగా ఎదురు చూస్తారు అనుకుంటా. రాజుగారి తోటలో రోజా పూలు అని మొన్న అడిగిన ప్రశ్న, అందరు చూసేవాళ్ళు కానీ కోసేవాళ్ళు లేరు అనేది ఈ ప్రశ్న. ఏంటంటే దాని జవాబు నక్షత్రం. నక్షత్రం చూస్తుంది కానీ పూలను చూస్తుంది కానీ కొయ్యలేదు కదా. జవాబు నక్షత్రం. ఇక ఈరోజైతే ఈ ప్రశ్నకు మాత్రం చాలా తోపు తురుము ఇంటెలిజెంట్ అయితేనే చెప్తారు, అబ్బా జీనియస్ అయితేనే దీనికి చెప్తారు. మొన్న యావత్ రాష్ట్రం అంతా అటువైపే చూసింది. ఏందనుకుంటారు? దుబ్బాక ఎలక్షన్స్. అసలు ఆ దుబ్బాక ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారని ఆ రిజల్ట్ రోజు అయితే ఎవ్వరు అసలు డ్యూటీలు బంద్ చేసుకొని మరి టీవీ దగ్గర నుంచి కదలలేదు. ఈరోజు ప్రశ్న దానికి సంబంధించింది. దుబ్బాకలో ఏ పార్టీకి గెలిచింది? దీనికి అసలు తోపు తురుమైతేనే నాకు ఆన్సర్ చెప్తారు. ఇక ఎవరైతే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేస్తారో వాళ్ళకి మా దేత్తాడి కార్యక్రమంలో ఒక చిన్న క్యారెక్టర్ ఇస్తాబ్బా. ఇగో ఇది బంపర్ ఆఫర్. ఇది అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. ఇక ఎవరు ఎన్ని ఆన్సర్లు చేస్తారో, ఎంత కామెంట్ చేస్తారో ఇక చూద్దాం. ఎవరెవరు దేత్తాడిలో అవకాశాలు కొట్టేస్తారో ఇక చూద్దాం. ఇక ఈ దేత్తాడిని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు 15వ ఎపిసోడ్ చాలా మంచిగా ఆదరిస్తారు. ఇక మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఈరోజు నుంచి చిన్న ఒకటి యాడ్ చేస్తున్నాం. ఏంటంటే ఒక డైలాగ్. ఈరోజు డైలాగ్ ఏంటంటే శృతి నాదే రివాల్వర్ నాదే. చూస్తూనే ఉండండి V3 న్యూస్. ఇక మన దేత్తాడి కార్యక్రమం స్టార్ట్ చేసేద్దామా? మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన హైదరాబాద్లో మొన్న ప్రకృతి వైపరీత్యం అనొచ్చు, ప్రకృతి విలయతాండవం చేసింది. అసలు ఎంత జనాలకు ఇళ్లకు నీళ్ళు వచ్చి లోతెత్తు ప్రాంతాలన్నీ జలమైపోయి ఇక కేసీఆర్ సారు చూడలేక తెలంగాణ మీద ప్రేమతో తెలంగాణ ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతుండడంతో మన కేసీఆర్ సారు ప్రతి ఒక్కరికి నిజమైన బాధితులకి 10,000 రూపాయలు అందజేయమని స్థానిక కార్పొరేటర్లకు, స్థానిక అధికారులకు, మున్సిపల్ అధికారులకు ఉత్తర్వులు జారీ చేయడం అయినది. ఇందులో భాగంగా చాలామంది కార్పొరేటర్లు బ్రహ్మాండంగా పనిచేసారు. కానీ కొంతమంది కార్పొరేటర్లు ఏ విధంగా ఆ డబ్బులని వైట్ మనీని బ్లాక్గా ఎలా మార్చారో మనము ఇప్పుడు మన సుబ్బారావు గారు చూపిస్తాడు. చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. వాళ్ళకి సార్ మనం పోయి కలిసి ఏదైనా చూసుకున్నాం అన్న. సరే సరే, నేను మన కార్పొరేటర్ సార్తో చెప్పి నేను చూపిస్తా. అరే ఆడ మొత్తము ఆ బేపనోళ్ళ ఇంటికాడ కాలువ కొట్టుకపోయింది, గుడిసెలన్నీ మునిగిపోయినాయి అన్న మొత్తం లోపలికి. అవునా? ఎంతమంది వాళ్ళు? ఓ 10 మంది దాకుంటారు. 10 మంది దాకుంటారా? అచ్చా, రోడ్డు కొట్టుకపోయిందని చెప్పారు. అది కూడా సరే భయ్, సరే రేపు ఉదయాలు వస్తాడు. వచ్చిన తర్వాత మనం మాట్లాడి మొత్తము అంతా గ్యాదరింగ్ చేసుకొని చేద్దాం. సరేనా? సరే సరే. ఏడున్నా వీరేష్? మా ఇంటి ముంగడ ఏం చేస్తారా నేను ఇంటి అనుకుంటే రారీకి రారి మీతో విషయం మాట్లాడాలి. అది రేపు గవర్నమెంట్ ఆఫీసర్ వస్తాడు, మన కార్పొరేటర్ అని వస్తాడు, పైసలు మనసు నీకు వస్తుంది వరద బాధితులు. ఫస్ట్ సెట్ చేసుకుందాం. ఎవడైతే 5,000కు ఓకే అంటాడో మనకు టోకెన్ ఇచ్చి పంపి. నువ్వేం టోకెన్లు నువ్వేమో పైసలు కలెక్షన్ చేసుకో. ఎందుకంటే కరెక్ట్ లెక్క కరెక్ట్గా చూసుకోరు. అర్థమైందా? మీరు మిస్ కాకుండా అన్ని జాగ్రత్తగా చూసుకోరు. నెక్స్ట్ లెక్కల కాడ ఇంకా కరెక్ట్ ఉండాలి. మీరు వచ్చినందుకు 1,000 రూపాయలు ఇస్తారు. సరేనా? అది మేడం. అరే సుధం భయ్, టోకన్లు ఓవర్ పిఆర్లో నువ్వేమో టోకన్లు ఎవరైనా డబ్బులు కలెక్షన్ చేసుకో. ఇంకోటి ఈ విషయం కార్పొరేటర్లో కానీ గవర్నమెంట్ ఆఫీసర్ కానీ ఎవరికి తెలియదు. ఎవరైనా ఏమన్నా తోక జాడిస్తే నాకు చెప్పు. ఏ విరాజ్ రారా, చెప్పనా? రేపు గుర్తుకుంది కదా, ఇగో టోకన్ నీ దగ్గర పెట్టుకో. నువ్వు టోకను కరెక్ట్ చూసుకో, నువ్వు అమౌంట్ కరెక్ట్ కలెక్ట్ చేసుకో. సరేనా? మర్చిపోకూర్రి, జాగ్రత్త. ఏంది ఇది? ముంపు బాధితులకు సహాయనిధి కేసీఆర్ సార్ గారు అంత గొప్ప మనసుతో ప్రకటిస్తే మీ బుద్ధి గిదా? గిట్లా న్యాయమేనా?
ఆ ఉన్నోడు అవుతుండు ఈ విధంగా చూసుకున్నట్టయితే. కొందరు అందరు కాదు, కొందరు అయితే ఈ విధంగా పాల్పడడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడనే మొత్తం మునిగిపోయింది. ఆ రోడ్ వాళ్ళు మొత్తం అక్కడ సైడ్ అయితే మంచిగానే ఉంది. మనం ఇప్పుడు డబ్బులు ఇచ్చేది కూడా వీళ్ళకి. ఆ బాబు ఒక నిమిషం ఉంటుంది, లడ్డు చూసుకోపోదేందో. మెయిన్ రోడ్ మీ పైన ఏం లేదా సార్? మెయిన్ రోడ్ అక్కడ మంచిగానే ఉంది అదంతా, కానీ వీళ్ళంతా లోటతో పాటు మొత్తం మునిగిపోయింది కదా, వీళ్ళకి ఇప్పుడు మనం డబ్బులు ఇచ్చేది మొత్తం. ఈ ఏరియానే సార్ ఇది. ఇక్కడ మొత్తం వాళ్ళకి తమ్ముడు ఉన్నాడు, చూసుకుంటాడు. కొంచెం ఎమ్మెల్యే మీటింగ్ ఉంది, నేను వస్తానండి. మనం మీరు ఎలా చెప్తే మేము అలా ఇచ్చేస్తాం. అంటే తెలుసు కదా, ఓనర్స్కే మనం ఇచ్చేది. సార్ ఓనర్స్ వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ డీటెయిల్స్ మనం తీసుకున్నాం. సార్ మీరు కొంచెం ఉంటే ఏంటంటే వాళ్ళు మా మీద పడిపోతున్నారు, కొంచెం చూసుకొని. ఓకేనా? ఇక్కడ వరదలు వచ్చి మొత్తం కొట్టుకుపోయింది. మాకు పరిస్థితి ఏముంది, ఒక పైసలు లేవు, ఏం లేవు. ఓట్లు ఏమన్నప్పుడు వస్తారు, ఇంటింటికి తిరుగుతారు. ఓట్లు ఏమన్నా మీరు ఎలక్షన్ అప్పుడు వచ్చిన మొత్తం అక్కడ మొత్తం మునిగిపోయినాయి. ఇదిగో అమ్మా, మీకు 10,000 ఇస్తారు. 10,000 6,000 నాకు ఇవ్వాలి, 4,000 మీరు తీసుకోవాలి. ఈ టోకెన్ ఇస్తా, ఆడ లడ్డన్ ఉంటాడు, లడ్డానికి ఇవ్వగానే మీకు 4,000 ఇస్తారు. 6,000 నాకు తెచ్చేయాలి, గవర్నమెంట్. ఇగో సార్, ఈ అమ్మది గుడిసె మొత్తం మునిగిపోయింది. చాలా పరిస్థితి ఆగముంది సార్. ఏమదేమో ఇంట్లోకి మొత్తం ఫస్ట్ ఫ్లోర్లకు అంతా నీళ్ళు వచ్చేసి మొత్తం ఇల్లు అంతా మునిగిపోయింది. బియ్యము, మంచాలు, ఫ్రిడ్జ్ ఇంకా అన్నీ ఖరాబ్ అయినాయి మాకు. వీళ్ళకి వచ్చేసేమో మొత్తం పాపం చిన్నపిల్లలు, వాళ్ళకు పనుకోనికి ఏం లేదు, కానీ మునిగితే ప్లాస్టిక్ టబ్బుల మీద నిలబడి వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళు. ఓకే, మన ఇక్కడ ఏరియా ఇదే ఏరియా సార్, మీ పక్కనే. అది ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, హౌస్ నెంబర్ తీసుకో. వీళ్ళు 1 by 1 ఉంది కదా? 1 by 1. ఏం గంబ్లింగ్ ఏం లేదు, గంబ్లింగ్ మనకు ప్రాబ్లం అవుతుంది. లేదు సార్, అంత 1 2 1 3 4 1 2 3 4 కంటిన్యూ. అవును సార్. ఓకే, విజయ్ డీటెయిల్స్ తీసుకో. చెప్పండి, ఆధార్ కార్డు మీ పేరు చెప్పండి అమ్మా. మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి అమ్మా. ఆధార్ కార్డు మీ పేరు చెప్పండి అమ్మా. ఆధార్ కార్డు మీ పేరు చెప్పండి అమ్మా. చంద్రకళ. ఆధార్ కార్డు మీ పేరు చెప్పండి అమ్మా. శాంతి. కరెక్ట్. ఓకే. ఇందాక మనం మాట్లాడుకున్నది గుర్తుంది కదమ్మా. 10,000కు 4,000 మీరు, 6,000 మాకు. ఏమంటావు? పైసలు మొత్తం ఇగో ఇంట్లోకి ఎంచో 3 అటు 4,000. చాలు. ఎన్ని ఇయర్స్ ఉంది? ఇంకా 2-3 గలీలు ఉన్నాయి. ఈ 3 years అయితే ఈ కాలనీ అంతే అంతే అంతే. సార్ నాకు గుడిసంతా మొత్తం కొట్టుకుపోయింది నీళ్ళల్లో, సామాన్లు అంతా తడిచిపోయినాయి సార్.
డబ్బులు ఏమన్నా ఊకో సార్ ఏడ గుడిసె చచ్చిపోయింది నా తెలియదా సార్ మొత్తం అన్ని దొంగ మాటలు వీళ్ళు అందరు దొంగ మాటలు ఏంటయ్యా దొంగ మాటలు కాక ఏందమ్మా నువ్వు పెద్ద బెదిరిస్తున్నావు గుడిసెంతో మొత్తం వాటర్ లో కొట్టుకోపోయింది నీళ్ళల్లో ఏ మా తెలియదా మేము చూడలేదా అరే ఏం మాట్లాడుతున్నావా ఏం లేదు సార్ ఏ ఊకో సార్ అన్ని అబద్ధాలు మొత్తం నా తెలియదా సార్ 3 ఇల్లులేనా ఇంకా ఉన్నాయి సార్ సార్ మా ఇల్లు మునిగిపోయింది మాకేం లేదా ఇంకా ఇతను ఏ మనోడే సార్ అదే ఈ ఏరియా సంబంధించిన వ్యక్తి లేదు సార్ నాకు తెలుసు నేను చూసుకోండి నేను చెప్తాను ఇప్పుడు సార్ మనం అది వెళ్దాం ఏందన్నా ఇది ఇళ్ళలో మునిగిపోయింది మేమేం చేయాలి మీది ఏరియానా అది ఎక్కడ అక్కడ ఈ ఏరియానా మాది ఎక్కువ మాట్లాడకు నీకు వచ్చే గవర్నమెంట్ వచ్చి అన్ని మొత్తం కట్ చేపిస్తా అనుకుంటున్నావేమో ఏం మాట్లాడుతున్నావు సార్ వర్షానికి నా బండి కొట్టుకుపోయింది సార్ మొత్తం ఇంట్లోకి వాటర్ సార్ ఒక చిన్న మాట సార్ కార్పొరేటర్ సార్ ఏం చెప్పిండు ఆ తమ్ముడు అని చెప్పేసి నేను చెప్పిన నోట్ చేసుకోమన్నాడుగా మరి మీరు ఎందుకు సార్ టెన్షన్ పడతారు అరే వీళ్ళందరూ మస్తు చెప్తారు సార్ మీరు నమ్మకూరి నాకు తెలియదా సార్ ఇక్కడ నేను కార్పొరేటర్ చేతి కింద ఉంటాను నేను కార్పొరేటర్ నమ్మిన బండిని నెక్స్ట్ ఈ ఏరియా మొత్తం నాకు తెలుసు కదా సార్ నేను చెప్పింది మీరు నమ్మరు సార్ వీళ్ళని ఎంత పట్టించుకుంటారు మీరు సరే సార్ ఇద్దరు ముంగడు వారి వినోద్ అటు వెళ్దాం ఏమరా నువ్వు సార్ ఇది చేస్తున్నావు ఏమైందన్నా మునిపోయిందని ఎక్కువ మాట్లాడకు రేషన్ కార్డ్ కట్ అయింది రేషన్ కార్డ్ కట్ అయింది చూసుకో నన్నే గెలికినావా రేషన్ కార్డ్ ఎట్లా కట్ కదా నేను చూస్తా అరే నేను జరిగింది చెప్పిన అరే ఏం జరిగింది పో అలా ఫోన్ చేయరా గడనా ఫోన్ చేయి సరే హలో అన్న నడనా ఏడున్నా సరే వస్తున్నా నా ఆఫీస్ అరే మీ వాట అప్పుడే పోయిందిరా ఏడుకోవాలి అడిపోయింది అరే నువ్వేం టెన్షన్ వాడ నీది పోయింది అన్నీ కరెక్ట్ చూసుకున్నా వస్తా బాయ్ 3 లక్షలు నీకు ఇంటి దగ్గర ఇచ్చేసినా ఈ పని నువ్వైతేనే కరెక్ట్ చేస్తావు అందుకనే నీకే అప్ప చెప్పిన నేను లడ్డు లేకు అన్నకు తెలియకుండా 1000 రూపాయలు వేసినావు కదా తెలుసా నాకు తెలియదు అనుకుంటున్నా అన్నకు తెలియకుండా 1000 రూపాయలు వేసినావు అరే చెప్పినా కదా మనం మాట్లాడుకున్న ప్రకారం వేసేద్దాం సరేనా సరే మరి మాట తప్పదు కేసీఆర్ సార్ చూసిరా మీరు ప్రజల పక్షాన ఉండి ప్రజలకు న్యాయం జరగాలని మీరు వరద బాధితులకు సహాయ నిధి రిలీజ్ చేశారు కానీ కొంతమంది కార్పొరేటర్లు ఈ విధంగా నొక్కేయడం వల్ల ప్రజలు ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు ఇటువంటి అధికారులను మీరు వారిపైన దృష్టి పెట్టి ఇట్లా ప్రజల సొమ్ముని ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేయకుండా చూడాలని మా V3 న్యూస్ ఛానల్ తరఫున మా యొక్క మనవి ఇలా కొంతమంది కార్పొరేటర్లు ఈ విధంగా చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది సొమ్మంతా వాళ్ళు నొక్కేయడం వల్ల వైట్ మనీ కాస్త బ్లాక్ అయిపోతుంది ప్రజలపైన భారం పడుతుంది రేట్లు పెరుగుతున్నాయి మొత్తం ఆగమాగం అవుతుంది కేసీఆర్ సార్ మా V3 న్యూస్ ఛానల్ తరఫున మీకు ఒకటే విన్నపం ఇటువంటి అధికారులపైన మీరు ఖచ్చితంగా దృష్టి సాధించాలి ఎందుకంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ధన్యవాదాలు ఇక చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం అందరికీ నమస్తే నేను మీ సుబ్బారావు మా 15 ఎపిసోడ్ చూసినందుకు ప్రతి ఒక్కరు ఆదరిస్తారబ్బా నాకైతే మాకు రాకు అనిపిస్తుంది ఈ ఒక్కొక్క ఎపిసోడ్ చేస్తున్నప్పుడల్లా నాకు చాలా అంటే చాలా సంతోషం ఇలా మెయిన్ నాకు సపోర్ట్ ఇచ్చేదంటే మా సునీల్ అన్న ఆనున్నందుకే నేను ఈరోజు ఈడున్నా అన్న లాస్ట్ మూవీలో పోయేటప్పుడు డైలాగ్ కొట్టిండు ఏదంటే శృతి నాదే రివాల్వర్ నాదే అని అన్న డైలాగ్ కొడితే నవ్వుకుంటున్నా ఏం మాట్లాడుతున్నావు అన్న నరాలు కట్ అయినాయి